మంచిగా అయినాయి. చూసిరు కదా ఎంత క్లీన్గా ఉన్నదో. రోజు నీళ్ళు పడుతున్నారు, చెట్లు పెద్దగా అయినాయి. రైట్ రైట్. ఇది ఇది డబ్బాలు కనబడుతున్నాయి కదా, అది డేటా ఎక్సలెన్స్ కొరకు అది కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇట్లా 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 పెట్టుకున్నారు. దాన్ని కంటైనర్ ఆఫీస్ అంటారు, మామూలుకి పదజాలం తెలియదు. కంటైనర్ ఆఫీస్ అంటారంట. ఈ సర్వేపల్లి అలోవెరా చెట్లు ఉన్నాయి. పెయింటింగ్ వేసింది. సాతక పెయింటింగ్ వేసింది. కలర్స్ గజ్జలు గజ్జలు చంద్రముఖి లక లక లక. మళ్ళీ స్వాతక అంటే సాంబార్ స్వాతక కాదు, యోక్ష స్వాతక. జాస్మిన్ గార్డెన్. ఎస్ ఎస్. జాస్మిన్ లేవు ఎందుకంటే పూలు గుర్తలేవు. ఐరన్ రాడ్లు అవన్నీ వచ్చినాయి. ఇదంతా బాయ్స్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు మీకు చూపించేది అది మీరు గుర్తుపట్టడానికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా మీరు రైట్ రైట్ ఇగో రైట్ కనబడుతుందా? కాంక్రీటు మీ గ్రౌండ్ అది ఇట్లా తయారైంది. అంటే మీరు మీ గ్రౌండ్ క్లియర్ అయితే కానీ డెవలప్మెంట్ కాదన్నారు. అంతే, ఎక్కడన్నా కానీ అమ్మాయిలు పోతే డెవలప్మెంట్ జరుగుతుంది మామ అని అన్నారు. నాకు తెలియదు. ఇక చూడు దీని హైట్ ఎట్లా పెరిగిపోయిందో. ఇప్పుడు అట్లానే ఎక్కుతాడు మావాడు. ఇది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బిఎడ్ఎం ఏమో అంటున్నారు, మాకు కూడా తెలియదు. రైట్. ఇది కొంచెం రొటేషన్. అది మన హాస్టల్ కనబడుతుంది కదా బిల్డింగ్, దాని పక్కన మీది. ఇది దా మ్యాటరు. మనం ఇక్కడే వంకాయ తోటలు కావాలంటివి పెట్టుకున్నాము, కానీ ఇప్పుడు ఇక్కడ మట్టి దెబ్బలే ఉన్నాయి. అక్కడ ఇంకో రావి చెట్టు గద్ద ఉంది కదా, అదొకటి. అడి పోదాం పదండి. మీకు ఒకటి చిన్నపాటి ఇంకో విషయం చూపిస్తాం. పనమాపుకోరు ఇద్దరు ఆగురి. వీడియో ఎండి వరకు చూడండి. ఈ కనబడుతున్నాయి ఈ లైన్ అంతా మన నిమ్మకాయ తోటలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ జేసీబీ ద్వారా పొక్లిన్ ద్వారా పిక్కి salah. మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల చూస్తాం కదా, చైనీస్ వాళ్ళు ఎక్కడున్నాయో తీసుకొచ్చి పెడతారు. అట్లా ఈ అన్ని చెట్లు ఒక చెట్టు కూడా సాగకుండా అన్ని చెట్లను ఇట్లా లైన్గా పెట్టుకోవడం జరిగింది హాస్టల్ ముందు. ఇక మనము దాని పేరేంటి, అదేదో తోట కదా, అదే తోటరా రెడ్ కలర్ ఉంటాయి దానికి పేరు గుర్తుకొత్తలేదు ఆగురి. అదిరా కార్తీకవనమా? కాదు, కార్తీకవనమా? ఆ చెట్ల పేరేందిరా? ఇగో ఇట్లా మొత్తం నిమ్మకాయ నన్ను ఇట్లా చెట్లన్నింటినీ కొమ్మలు కోసేసి ఇలా లైన్గా పెట్టుకోవడం జరిగింది. జరుగుతూనే ఉంటుంది. ఈ చెట్లు అయితే సక్సెస్ఫుల్గా నాటుకున్నాయి. ఈ ఒక్క చోట నీడున్నది. వచ్చి ఆల్ దిస్ మట్టి దిబ్బా. అరే కాదు, అది ఇంకో నిమ్మకాయ తోట ఒకటి పోదాం కదా, అయిపోతుంది. ఇప్పుడు మన మెయిన్ ఎంట్రన్స్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. యూట్యూబ్లో పెడతా. ఇక మీకు లోటస్ పాన్ చూపిస్తా. చూడు అక్కడ కొన్ని నిమ్మకాయ చెట్లు ఉండే కదా, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి ఇవన్నీ ధ్యానం చేస్తుండే, పరధ్యానంలో ఉంటుండే. అయితే ఇప్పుడు కొన్ని నిమ్మకాయ చెట్లు అటు పోయినాయి కదా. సింధూరవనం నాకు గుర్తుకొచ్చింది. అరే సింధూరవనం రా, తాగోతాడా? ఇది సింధూరవనం కాదా? మరి నేను అదే అంటున్నా. అక్కడే ఇప్పుడు నిమ్మకాయ చెట్లు అని పెట్టారు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇక్కడ మామిడికాయ చెట్లు ఉండే అన్ని వీకినాయి. దే అప్రూటెడ్ ఎవ్రీథింగ్. పీకేసిరు, నరికేసిరు, చచ్చిపోయినాయి. కానీ మన సింధూరవనం ఉండే కదా, దాని ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఒక నిమ్మ తోటనే పెట్టేసిర్రు. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని లైన్లు. ఎస్ యూ కెన్ సీ అన్ని లైన్ కనబడుతుంది కదా, గట్లా అన్నీ పెట్టేసిరు అనమాట. సో ఇవి సత్తాయి బతకవని చాలామంది చెప్పారు. అయినా మన మైసూర్ సార్ గురించి తెలిసిందే కదా, వినకుండా మొత్తం పొక్లిన్ ద్వారా పొక్కలు తవ్వించి అక్కడ ఉన్న చెట్లను పిచ్చి ఇక్కడ పెట్టిపిచ్చిర్రు. ఇదంతా సెట్ అయిపోయింది. ఇదంతా ఈ నిమ్మకాయ చెట్లు అయితే ఏ మాత్రం వేస్ట్ కాలేదు. అక్కడికి పిచ్చి ఇక్కడ పెట్టిర్రు. ఇదిదా మ్యాటరు. గంతే.
ఫస్ట్ ఇయర్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మామ టాటా చెప్పురా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఖాళీగా